బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని మీరు చేసిన ఏ ఏ కార్యక్రమాలు లేకపోతే అందించిన ఏ పథకాల్ని చూసి వాళ్ళని ఓట్లు అడుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు నా నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికి 23,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసే కార్యక్రమం చేసింది. చూస్తే ఇళ్ళకు టిక్కో కానీ జగనన్న కాలనీ కానీ కనపడతాయి. ఒకే చోట 17,000 మందికి ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు టిక్కో ఇల్లు నిర్మించి ఇచ్చాము. అదేవిధంగా మీరు 320 కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది. మాకు మంచినీళ్ళ పైప్ లైన్లు కావచ్చు, లేకపోతే 2 మండలాలకి వాటర్ స్కీమ్ కావచ్చు, 200 కోట్ల రూపాయలు పెట్టి, అది కాకుండా హాస్పిటల్ బస్ స్టాండ్ నిర్మాణం కావచ్చు 5 సంవత్సరాల్లో. అదేవిధంగా నాడు నేడు కింద అనేక స్కూల్స్ని ఆధునీకరణ చేసినటువంటి కార్యక్రమాలు. ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆసరా కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ, లేదా నా కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి 29,702 మంది పెన్షన్లు ఇస్తాం. వాళ్ళు తీసుకుంటే 3,000 ఇస్తున్నాం. అంటే దాదాపు 30,000 మందికి నెలకి 9 కోట్ల రూపాయలు ఓన్లీ వృద్ధులకి, వికలాంగులకి, వికలాంగులకి పెన్షన్ ఇస్తాం. ఇట్లా ఒక రాజకీయ పార్టీ వాళ్ళకి కావాల్సినటువంటి విద్యకి, పిల్లల విద్యకి, వాళ్ళకు వచ్చినటువంటి ఆరోగ్య సమస్యలకి, వాళ్ళకుండా ఉంటాకి కావాల్సినటువంటి ఇంటికి, వాళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. చిన్న చిన్న సమస్యలు, ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్, రోడ్ల ప్రాబ్లమ్స్ ఎన్ని చేసినా కూడా ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ వాటి మీదేమో చేసినాటి మీదేమో కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు లబ్ధి చేకూరింది, మాకు బాగుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలని దీవిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఇటువంటి సమస్యలు ఉన్న చోట ఏమో చేయమని చెప్పి అడుగుతారు. స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ కాలేజెస్ విషయమై రిక్వెస్ట్ పెడుతున్నాము అని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ గుడివాడకు వచ్చేసరికి కాలేజెస్ విషయమై ఏమన్నా ముందుకు వెళ్తుందా అండి? ఇది గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ కనపడేది, అది అంతా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ. ఇదంతా చాలా బ్రహ్మాండమైనటువంటి విద్యకి ఇంజనీరింగ్ కాలేజీలు 2 ఉన్నాయి. మచిలీపట్నంలో ఒక మెడికల్ కాలేజీ కొత్తగా నిర్మాణం చేసి పోయిన సంవత్సరం ప్రారంభించాం. అదేవిధంగా మాకు స్కూల్ విశాభారతి కానీ, గౌతమ్ కానీ ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి గుడివాడలో చేస్తారు. ఈ ఆదివారం అవుటింగ్ ఇస్తే మా గుడివాడంత పిల్లలతో నిండిపోతుంది. కాబట్టి మాకు విద్యారంగంలో అయితే కనుక విజయవాడ కృష్ణా జిల్లా బాగుంటుంది. విజయవాడ తర్వాత గుడివాడ విద్యారంగంలో కూడా చాలా బాగుంటుంది. ఈ కాలేజీ కూడా చాలా పెద్ద కాలేజీ. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి.